నమస్తే. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిన దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలు అయిపోయి తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల అధికారాన్ని కంప్లీట్ చేసుకున్నప్పటికీ ఇంకా ఇళ్ళు లేని నిరుపేదలు చాలామంది ఉన్నారు. సో మనం ఇవాళ మాట్లాడుతున్నది ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో దాదాపుగా 2000కు పైన గుడిసెలు వేసుకొని సామాన్య ప్రజలు మాకు ఇళ్ళు కావాలి అని కోరుతున్నారు. సో వీళ్ళంతా ఆదివాసీలు, కూలీ పని చేసుకునే వీళ్ళంతా కనీసం మాకు ఇళ్ళు కూడా లేదు. జీవో నెంబర్ 58 అనేది ఒకటి మాకు తీసుకొచ్చారు తెలంగాణ ప్రజల కోసం. ఆ జీవో నెంబర్ 58, 59 అన్నది మొత్తం పెద్దలకి లేకపోతే భూములు కబ్జా చేయడానికి మాత్రమే ఉపయోగపడింది తప్ప పేద ప్రజలకి ఎక్కడా ఒక్క భూమి రిజిస్ట్రేషన్ చేసిన పరిస్థితి లేదు. సో వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. తుడుం దెబ్బ తరపు నుంచి ఇందిరా పార్క్, చలో ఇందిరా పార్క్, చలో ధర్నా చౌక్, చలో హైదరాబాద్ పేరుతో ఒక కార్యక్రమానికి పిలుపునిస్తున్నారు. వీళ్ళంతా కొమరం భీం జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు. కొమరం భీం కాలనీలో నివాసం ఉన్న ఆదివాసీలకు జీవో నెంబర్ 58 ప్రకారం ఇంటి స్థలాలకు పట్టాలు ఇవ్వాలి, నీరు, కరెంటు, విద్యా, వైద్యం, రోడ్డు సౌకర్యాలు కల్పించాలని కోరుతూ చలో హైదరాబాద్కు పిలుపునిచ్చారు. 20వ తేదీ 2వ నెల అంటే ఫిబ్రవరి ఈ నెలే 2024 స్థలం ఇందిరా పార్క్. సో అక్కడ ఉన్న గుడిసెలు ఎట్లా ఉంటాయంటే ఇగో ఇట్లాంటి చాలా దారుణమైన స్థితిలో వాళ్ళు బతుకుతూ ఉన్నారు. సో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆదిలాబాద్ జిల్లా కమిటీ పిలుపునిస్తున్నది. చాలా దారుణమైన సిచ్యువేషన్ వీళ్ళది. 2000 కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళు ఇంకా అదే గుడిసెల్లో నివాసం ఉంటున్నారు. సో ఈ భూములు మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయా? లేదు, ప్రభుత్వ భూమి ఉన్నది. సో మరి ఎందుకు ఈ అవకాశం కల్పించట్లేదు? సో ఇక్కడ ఈ భూములు ఇవ్వట్లేదు, లేకపోతే మాకు రిజిస్ట్రేషన్స్ లేవు, పట్టాలు లేవనే ఇప్పుడు ఎమ్మెల్యేని అక్కడ బీజేపీ ఎమ్మెల్యేని ఎన్నుకున్నారు. మరి ఆ బీజేపీ ఎమ్మెల్యే కూడా పాయల్ శంకర్ వీళ్ళకి మద్దతుగా కలిసి రావాల్సిన అవసరం ఉంది. మీ వంతు పాత్ర మీరు పోషించాలి. సో వీళ్ళు చాలా క్లియర్గా ఇగో ఇట్లా ప్లకార్డ్స్తో పాంప్లెట్స్ కొట్టించి, కరపత్రాలు కొట్టించి వీళ్ళు పిలుపునిస్తూ ఉన్నారు. 20వ తేదీన ప్రతి ఒక్కరూ ఇందిరా పార్క్ హైదరాబాద్లో ఆదివాసీల మహాధర్నాకి వేలాదిగా తరలివచ్చి మహాధర్నాన్ని విజయవంతం చేయండి అంటున్నారు. వాళ్ళు ఏం అడగట్లేదు, ఇల్లు లేదు మాకు ఇల్లు కట్టియండి అంటున్నారు. ఉన్న స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసి మాకు ఇల్లు కట్టించండి అని అడుగుతున్నారు. ఎంత దారుణం చూడండి. తెలంగాణ 10 ఏళ్ళు తెచ్చుకున్న తెలంగాణలో కనీసం ఇల్లు కూడా కట్టించలేని సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? మనం కేవలం హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్లను చూసే ఇదే డెవలప్మెంట్ అని ప్రచారం చేస్తాం ఎలక్షన్స్లో. మరి ఈ ఏజెన్సీ ఏరియాల్లో ఉన్న ఆ ప్రాంతాలు, ఆ ప్రజల యొక్క జీవన స్థితిగతుల గురించి ప్రభుత్వాలు ఎందుకు మాట్లాడవు? సో ఖచ్చితంగా దీన్ని క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఒకసారి వీళ్ళతో మనం మాట్లాడదాం. వీళ్ళంతా ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చారు ఇంత దూరం. సో ఇది ఎక్కడుంది కరెక్ట్గా అంటే ఈ ప్లేసు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మావల మండలం బట్టి సావర్గాం శివారు సర్వే నెంబర్ 72/22, 72/22 గల ప్రభుత్వ భూమిలో ఉన్న ఈ గుడిసెలు. సో ఈ గుడిసెలు ఎప్పటి నుంచి చేసుకున్నారు? మీ పేరేంటి? ముందుగా నా పేరు గోడాం గణేషు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షులుగా పనిచేస్తున్నా. 72/22, 72/23 సర్వే నంబర్ అంటే ఆదిలాబాద్కు ఆనుకొని ఉన్నటువంటి భూమి. అది 72 సర్వే నంబర్లో మొత్తం ప్రభుత్వ భూమి 460 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే దానిని రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అదేవిధంగా రెవెన్యూ అధికారులు కలిసి ఈపాటికే మొత్తం ఆ భూమిని అంతా కూడా కాజేసి వెంచర్లు ప్లాట్ వేసి వాళ్ళు కట్టుకోవడం జరిగింది. మిగిలింది 22 ఎకరాలు. ఆ 22 ఎకరాల భూమిలో, ప్రభుత్వ భూమిలో ఆదివాసీలు, ముఖ్యంగా ఆదివాసీలు అంటే గోండ్, కొలాం, తోటి, పర్దాన్, నాయకపోడ్, ఆంత్, కోయ ఇట్లా 9 తెగలకు సంబంధించినటువంటి ఆదివాసులు అక్కడ గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారు. ఈ నివసిస్తున్నటువంటి ఆదివాసీలకు జీవో నంబర్ 58 ప్రకారంగా పట్టాలు ఇవ్వండి, మాకు తక్షణ మౌలిక సమస్యలు అంటే నీళ్లు, కరెంటు, విద్య, వైద్య సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి అనేక సందర్భాల్లో జిల్లా ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేసినాం, దండాలు పెట్టినాం, ధర్నాలు చేసినాం, రాస్తారోకోలు చేసినాం. లాస్ట్కు 2023 అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆదివాసీలు అక్కడున్న నివసిస్తున్నటువంటి ఆదివాసులు అంటే జానేడు జాగ కోసం ఆదివాసీలు కొమరం భీం కాలనీ నుండి ప్రగతి భవన్ వరకు కూడా పాదయాత్రగా రావడం జరిగింది. అయితే కోసం పాదయాత్ర చేసినాం. అయితే మాకు ఆర్మూర్ వరకు వచ్చినాం. 4వ రోజు వచ్చి అక్కడ ఆర్మూర్లో బస చేసి భోజనాలు చేసి నిద్రిస్తున్నటువంటి క్రమంలో అర్ధరాత్రి 200 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది కలిసి వచ్చి ఆదివాసీలపై దాడి చేసి, లేదు మీ సమస్య పైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సానుకూలంగా స్పందించిండు కాబట్టి మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఆర్టీఓసి బస్సుల్లో బలవంతంగా 300 మంది ఆదివాసులను ఎక్కించి ఆర్మూర్ నుండి ఆదిలాబాద్కు తీసుకొచ్చి విడిచిపెట్టడం జరిగింది. తర్వాత జిల్లా అధికారులు ఎవరు కూడా మమ్మల్ని స్పందించలేదు, మేము పలకరించినా కనీసం మాట్లాడలేదు. కాబట్టి మళ్ళీ తర్వాత
అంటే ఎందుకు అడుగుతామంటే స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచింది, భూమిపుత్రులు మేము, ఈ దేశం మాది. కానీ ఇవాళ మాకే జానేడు దాగలేదు. ఇవాళ అడవి సంపద అంతా కాపాడుతున్నది ఆదివాసులే. ఇవాళ బొగ్గు, సిమెంటు, గ్రానైట్, సున్నప్రాయి, కలప మొత్తం కూడా. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత పాలకులు వల్ల మొత్తాన్ని ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ ప్రాంతంలో ఉంటున్నారు? సో మీరంతా అదే ప్లేస్లో అదే గుడిసెల్లో మొత్తం 2007 నుండి 2024 ఈ రోజు వరకు కూడా అక్కడ నివసిస్తున్నాం. కానీ ఇప్పటికి నీళ్లు లేనటువంటి పరిస్థితి. ఇవాళ అడవిలో జంతువుల కన్నా కనీసం ఇవాళ మనము ఆహారాన్ని ఇస్తున్నాం, నీళ్ళ కోసం అనేక చెలిమెలు లేకుంటే చిన్న చిన్న చెక్ డ్యామ్లు కడుతున్నాం. కానీ అక్కడ నీళ్లు లేవు అని చెప్పేసి అనేక సార్లు ఇవాళ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మినిస్టర్లకు, ప్రభుత్వ అధికారులకు కలిసిన ఇప్పటి వరకు కనీసం చుక్క నీళ్లు దాపినటువంటి పరిస్థితి లేదు. మొన్ననే మేమంతా కూడా అందరూ కూడా చందాలు జమ చేసుకొని రూపాయి జమ చేసుకొని ఒక 2 బోరింగ్లు వేసుకోవడం జరిగింది. ఆ బోరింగ్లు అయినా ఇప్పటికీ పిటకాలి, అవి అట్లనే ఉన్నాయి. కాబట్టి మేము పాలకులకు ఏమంటున్నామంటే మాకు కనీసం ఇవాళ జీవించడానికి, ఉండటానికి ఇల్లు లేదు కాబట్టి ఆ నివసిస్తున్నటువంటి పట్టాలు ఇవ్వండి, నీళ్లు దాపండి, మాకు రోడ్ ఇవ్వండి, మా పిల్లల చదువులు. ఇవాళ కిరాయి ఉందామంటే అద్దెలు కట్టలేని పరిస్థితి. ఒక్కొక్క కిరాయి ఉండాలంటే 5-10 వేల రూపాయలకు మేము చెల్లించలేని పరిస్థితులు. మా పిల్లలు చదివించుకుందని ఆశతోటి అక్కడ ఉంటే ఇవాళ అక్కడ కూడా ఉండలేనటువంటి పరిస్థితి. కానీ పాలకులు ఇవాళ పెట్టుబడిదారులకు కావచ్చు, భూస్వాములకు కావచ్చు, లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వందలాది వేలాది ఎకరాల భూములను కట్టబెడుతున్నారు. కానీ మమ్ములను అక్కడ అడవిలో ఉండనిస్తలేదు. టైగర్ జోన్లు, ఓపెన్ కాస్ట్ల పేరుతోటి అడవి నుండి తరిమేస్తున్నారు. మరి సిటీలకు వచ్చి ఇక్కడ ఉంటూ మా పిల్లల్ని చదివించుకుందామంటే ఈ ఆదిలాబాద్ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్స్ రాలేదా గతంలో? ఎవరికి రాలే. ఒక్క డబుల్ బెడ్రూమ్ రాలే ఇప్పటివరకు. నేను అంటున్నా కదా, డబుల్ బెడ్రూమ్ గమగాలు పోని కనీసం ఇవాళ ఒక్క ప్లాట్ 58 కింద అప్లై చేసుకున్నారా? అప్లై చేసుకున్నాం. 059 కింద అప్లై చేసుకున్నా కూడా రాలే. ఇవాళ మాకు కనీసం సౌకర్యాలు కూడా లేనటువంటి పరిస్థితి. ఇవాళ నీళ్లు ముఖ్యంగా ఈ పట్టాలు అయితే గంగలో పోని కానీ నీళ్లు లేనటువంటి పరిస్థితి, కరెంటు లేనటువంటి పరిస్థితి, చాలా దారిద్ర్యమైన జీవితాన్ని మనం గడుపుతున్నాం. కానీ ఎవ్వరు కూడా పట్టించుకుంటలేరు. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం, నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మా సమస్యను పరిష్కరిస్తుందనే ఆశతోటి ఇప్పుడు వచ్చినటువంటి ఎమ్మెల్యేలకు కూడా చెప్పినాం. మా ఆడబిడ్డ, అడవి బిడ్డ అయినటువంటి సీతక్కకు కూడా మా యొక్క విజ్ఞప్తిని 3-4 సార్లు కలిసి చెప్పినాం. చేస్తాం, మీ సమస్యను పరిష్కారం చేస్తా అంటున్నారు. కానీ ఇప్పటివరకు లేదు. ఇవాళ ఎండాకాలం స్టార్ట్ అయింది, నీళ్ళతోటి చాలా అవస్థలు పడుతున్నాం. కాబట్టి అందులో భాగంగానే ఇవాళ మేమంతా కూడా ఆదివాసీలు మాట్లాడుకొని ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. సీతక్క కూడా మీ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఉన్నట్టున్నారు. సో ఆమెను కూడా ఇన్ఛార్జ్ చేసినట్టున్నారు ఆ పార్టీ తరఫున. అవును. సో మరి ఆమెను కలిసినప్పుడు ఆమె నుంచి వచ్చిన రిప్లై ఏంటి? చేస్తామని అంటున్నారు. అన్న తప్పకుండా మీ సమస్యను, ఆదివాసీల సమస్య నేను పరిష్కారం చేస్తా అంటున్నాను. ఇవాళ ప్రభుత్వం తలుచుకుంటే ఎంత, ఇవాళ నేను అదే చెప్తున్నా, పెట్టుబడిదారులకు, లేకపోతే కాంట్రాక్టర్లకు, లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వేలాది ఎకరాల భూములు ఒక్క రోజులనే కేటాయిస్తున్నారు. మరి మేము సెంటు ఒకవేళ జానేడు జాగా మాకు ఎందుకు ఇస్తలేరు? ఈ భూమిపుత్రులు, ఈ దేశం మాది, ఈ భూమి మాది, ఈ అడవి మాది. ఇవాళ మాకే పరాయి దేశస్తులుగా ఇవాళ ఎందుకు ఈ ప్రభుత్వాలు చూస్తున్నాయి మాకు అర్థం కాలంటి పరిస్థితి. ఇవాళ మా ఆడబిడ్డనే మేము గుండెలో దాచుకున్నాం. ఇవాళ అందరూ కూడా ఆదివాసీలు గెలిపించుకున్నాం. మేము కూడా తప్పకుండా సీతక్క గెలవాలనుకున్నాం. మా ఎమ్మెల్యేలను గెలిపించినాం. అక్కడక్కడ ఆదివాసీలకు కోలక్ష్యం కావచ్చు, విడమ బొజ్జు కావచ్చు, ఇట్లా చాలామంది ఆదివాసీలను కూడా ఆది నారాయణ కావచ్చు, కోరం కనక ఇట్లా చేస్తారనే ఆశ అయితే ఉన్నది. కానీ ఇంకా మీ ఎమ్మెల్యే ఎవరు ఈ పరిధిలో? ఆ పరిధిలో ఇప్పుడు మనకు బీజేపీ నుండి గెలవడం జరిగింది పాయల్ శంకర్, జనరల్ సీటు. మరి ఇప్పుడు ఎమ్మెల్యేని కలిసారా మీరు? నేను ఎమ్మెల్యేని కూడా కలిసినాం, ఎంపీలను కలిసినాం, మినిస్టర్లను కలిసినాం, జిల్లా ఉన్నతాధికారులను కలిసినాం, ఎస్పీలను కలిసినాం, పీఓలను, కలెక్టర్లను, అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలను అందరినీ కలిసినాం. కానీ మా సమస్యను మాత్రం అదే విధంగా ఇప్పుడు చలో హైదరాబాద్కి ఎందుకు పిలిపించినారు? అందరినీ కలిసి వాళ్ళ సమస్యని పరిష్కరిస్తాం అంటున్నారు కదా, మళ్ళీ ఎందుకు ఈ ధర్నా అని పెట్టుకున్నారు మీరు? గతంలో నుంచి చూస్తూ ఉంటే మాకు ఈ వాళ్ళ మీద నమ్మకాలు అనేది మేము కోల్పోయినాం. ప్రస్తుతానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, చేస్తుందని ఆశ ఉండే. కానీ 2 నెలలు గడిచినప్పటికీ కనీసం నీళ్లు తాపని పరిస్థితి. అందుకోసం కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా నమ్మకాన్ని మేము కోల్పోతున్నామని. నీళ్ళు అంటే ఓన్లీ నీళ్ళ ట్యాప్ పెట్టి ఇల్లు ఇవ్వకుండా వెళ్ళిపోతారు. మీరు ఓన్లీ నీళ్ళు అని కాకుండా ఇల్లు అన్నదాన్నే ప్రధాన కేంద్రం. అదే ఇళ్ళ పట్టాలు ఇస్తారని ఆశిస్తున్నాం. కానీ ఇప్పటి వరకు కనీసంగా ఎమ్మెల్యేలు కావచ్చు, పార్టీ తరపు నుంచి ఏ అధికారులను కూడా అక్కడికి పంపకపోవడం మా నమ్మకాన్ని కోల్పోతున్నాం. ఇంతవరకు ఎవరు వచ్చి మిమ్మల్ని? లేదు, పోలీస్ అధికారులు వచ్చి చూసిండే తప్ప మిగతా ఏ రెవెన్యూ అధికారులు కావచ్చు, వేరే డిపార్ట్మెంట్ నుంచి ఎవరు రాలేరు. ఓట్లప్పుడు ఏం చెప్పినారు మీకు మొన్నటి ఎలక్షన్లో? ఖచ్చితంగా మీకు సమస్య పరిష్కరిస్తాం, మీకు ఖచ్చితంగా పట్టాలు ఇస్తాం, పట్టాలతో పాటు మీకు ఏదైతే ఇంద్రమ్మ ఇల్లు ఖచ్చితంగా శాంక్షన్ చేశాయని చెప్పిండ్రు. సో మీరు అక్కడి నుంచేనా? మీరేం చేస్తుంటారు? మీరు అక్కడే ఉంటారా? అవును, మేము కూడా అక్కడే గుడిసెలు వేసుకొని ఉంటున్నాం. రాత్రి పూట అయితే చాలా భయంగా చిన్న చిన్న పిల్లలు ఉంటారు, పాములు, తేళ్ళు వస్తాయి. మా బాధ ఎంతో కొంత కాదు, చాలా సంవత్సరాల నుంచి. ఒక పక్కనేమో
అడవికి పోతే అటవీ ఉత్పత్తులు మొత్తం తగ్గిపోయినాయి. ఏదైతే మా బీడు భూములు ఉన్నాయో అక్కడేమో పంట సరిగా పండకపోవడంతో ఈ మధ్య కాలంలో చదువుకున్నటువంటి ఎవరైతే యువకులు ఉన్నారో అటేమో పని రాక ఇటు ఉద్యోగం లేక చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇవాళ ఇటు కొందామంటే లక్షల ప్లాట్లు ఉన్నాయి. మరి మేము చేసేది కూలి పని, పట్టణాల్లో వచ్చి కూలి పని చేసి వాళ్ళ మళ్ళీ పిల్లలకు పోషించాలా. అదేవిధంగా అక్కడ మనకి తిండి ఇది అది అంటే దానికి మేము కరెంటు బిల్లు కూడా అద్దె రెంట్లు కూడా కట్టలేని పరిస్థితి. అలాంటప్పుడు ప్రభుత్వ భూమి ఉన్నది, ఆ భూమి మాది, మా కోసం ఉన్నది కాబట్టి అదన్న ఇవ్వండి సార్ అని చాలా సందర్భాలలో కలెక్టర్లు చాలామంది పోయిరు, పిఓలు పోయిరు అక్కడ. కానీ ఆ సమస్యానికి మాత్రం ఈ రోజు వరకు లేదు. మాకు అక్కడి నుంచి కూడా తరిమిరు. కొంత భాగంలో మళ్ళీ వచ్చి మేము అక్కడే గుడిసెలు వేసుకుని ఇప్పటికీ ఉంటున్నాం. ఆ బాధ అంతా చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. రాత్రిపూట ఒక్కొక్కరి పేరుతో ఎన్ని గజాలు అడుగుతున్నారు మీరు? 25 ఫీట్లు ఇట్లా, 25 ఇట్లా 1500 కుటుంబాలు ఇవాళ అక్కడ ఉంటున్నాయి. ఏ అధికారి కానీ, కలెక్టర్ కానీ, పిఓ కానీ ఈ రోజు వరకు వచ్చి అక్కడ చూడలేని పరిస్థితి ఉంది. ఇప్పటికైనా మేము కోరుకునేది ఒకటే, మాకు పట్టాలు, అక్కడ ఉన్నటువంటి సౌకర్యం, ఒక పాఠశాల, మంచి నీరు తాగడానికి కల్పిస్తే చాలా బాగుంటుందని మేము ప్రభుత్వానికి ఇప్పటికైనా విన్నవిస్తూనే ఉన్నాం. స్కూల్ ఉన్నదా అక్కడ? సో ఇది స్కూల్ అంటే గుడిసెనేనా? మేమే నడిపిస్తున్నాం. అంటే మా వాలంటీర్స్ పిల్లలను పెట్టి ఏదైతే డిగ్రీ బీఎడ్ చేసిండ్రో ఆ పిల్లలకు పెట్టి మా పిల్లలు వేస్ట్ కాకుండా మేమే చదివిపిస్తున్నాం. దగ్గరలో స్కూలే లేదా అసలు? దగ్గరలో రామ్నగర్లో ఉంది కానీ హెవీ ట్రాఫిక్, చిన్న పిల్లలు పోలేరు కదా. కాబట్టి మా పిల్లలు కొని మేము ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ వరకు చదివిపిస్తున్నాం. మా డోనర్లు ఎవరైనా ఉంటే బుక్స్లు కొనిస్తారు, పాలకాలు కొనిస్తారు. ఇదే స్కూల్? అదే స్కూల్. గవర్నమెంట్ స్కూల్ అనేది దగ్గరలో లేదు. గవర్నమెంట్ స్కూల్ శాంక్షన్ అయింది కుమ్రం భీం కాలనీ పేరు మీద, కానీ అక్కడ పెట్టలేదు. ఆ స్కూల్ ఎక్కడ తరలించిండ్రో తెలియదు ఇప్పటి వరకు. అక్కడ టీచర్లు కూడా గవర్నమెంట్ స్కూల్లో ఉన్నది. మేము సమాచార హక్కు చట్టం కింద అది తీసుకున్నాం, కానీ అది అక్కడి స్కూల్ లేదు. కుమ్రం పోయినసారి ఎమ్మెల్యే ఎవరు మీకు? జోగురామన్న గారు. మరి ఆయన మంత్రి కూడా అయింది కదా, మరి ఆ మంత్రిగా ఉండి ఈ పనులు చేయలేకపోయినా? చాలా సార్లు విన్నవించినాం, మాజీ ఎమ్మెల్యే గారికి చెప్పినాం, కలిసినాం, మీ సమస్య పరిష్కరిస్తామని చెప్పిండ్రు, కానీ పరిష్కరించే దిశగా తీసుకుపోలే. ఏం పెద్ద మనిషి మీరు మాట్లాడరా? మీరన్నా మాట్లాడతారా? లేదు. ఎక్కడి నుంచి వచ్చినారు మీరు? మీరు అందులోనే ఉంటారా? గుడిసెలు ఉంటాం సార్. అదే గుడిసెలు. సో ఎట్లాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అక్కడ? అంటే ఎట్లాంటి ఇబ్బందులు వస్తున్నాయి మీకు అక్కడ? బాగా ఇబ్బంది వస్తుంది సార్. పాములు వస్తాయి, అంది రాత్రిపూట చీకటి మొత్తం. మీ పిల్లల్ని ఎక్కడ చదివిస్తున్నారు? అక్కడ కుమరాభీమ గుడిలోనే, ఊర్లోనే చదివిస్తున్నారు. అవు. ఇప్పుడు అసలు పవరే లేదా? మీ కరెంట్ సప్లై లేదా? పోలేదు, చీకటి మొత్తం. అవును. ఎట్లుంటారు నైట్? అట్లానే ఉంటాం సార్. ఇక దీపాలు పెట్టి. ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా ఉంటున్నారు? 2007 నుంచి. సో అంతకుముందు ఎక్కడ ఉండే మీరంతా? 2007కు ముందు అంటే మీరు చాలా పెద్ద వయసు కదా. అదే మండల్. అదే మండల్లో. అంటే గ్రామీణ ప్రాంతాలలో ఉంటాయి సార్. గ్రామీణ ప్రాంతాలలో ఉంటే అక్కడ ఉపాధి, గ్రామీణ ప్రాంతాలలో ఎలాంటి ఉపాధి లేదు. అయితే పట్టణ ప్రాంతాలకి ట్రాక్టర్ల మీద మేస్త్రి కూలి కానీ పోవచ్చు. అలాగని అక్కడక్కడ సెట్ అయ్యి పిల్లలకు చదువుల కోసం అని ఇక్కడ జాగా ఉంటే బాగుంటుందని అక్కడ వేసినాం. ఆ విధంగా అక్కడ కూర్చుంటాం. సో ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఎవరెవరు వస్తున్నారు ఈ చలో హైదరాబాద్ కార్యక్రమానికి? మొత్తం మీ ఊరినంతా కాలనీ అంతా తీసుకొస్తున్నారా, లేదు ఇక్కడ ఉన్న వాళ్ళని వస్తున్నారా? వాళ్ళు తప్పకుండా 2000 మంది ఆదివాసీలు ధర్నాకు పాల్గొంటున్నారు. దీనికి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రజాస్వామికవాదులు, మేధావులు, ప్రొఫెసర్లు, ప్రజా సంఘాల నాయకులు, బుద్ధిజీవులందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం. అంటే మీడియా ముఖంగా. ఎందుకంటే ఆదివాసీలం కాబట్టి మానవతా దృక్పథంతో స్పందించి మా యొక్క సమస్య పరిష్కారం అయ్యే వరకు మేము పోరాడుతూనే ఉంటాం. తప్పకుండా దీనికి అందరు కూడా ఈ ధర్నాకు విచ్చేసి ఈ ధర్నాను విజయవంతం చేయాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుము దెబ్బ తరపున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది వీళ్ళు చేస్తున్న డిమాండ్ కాదు, వాళ్ళ బాధ్యత. ఇది వాళ్ళు చేయాల్సిన బాధ్యత, అది వాళ్ళ హక్కు. ఆ ఇల్లు అన్నది నిజంగా చాలా దారుణం. ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా కనీసం ఇల్లు కూడా లేకుండా అలాంటి గుడిసెల్లో నీళ్లు లేక, కరెంటు లేక అంత దారుణమైన, దుర్భరమైన జీవితాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. సో ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, కానీ పరిపాలనలో మార్పు మాత్రం రావట్లేదు. ఈ గవర్నమెంట్ అయినా కనీసం తెలంగాణ వచ్చిన తర్వాత మొదటిసారి కాంగ్రెస్ గవర్నమెంట్లోకి వచ్చింది కాబట్టి మీరైనా ఆ పరిస్థితిని అడ్రస్ చేయండి. సీతక్క ప్రస్తుతం అక్కడ పార్లమెంటరీ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నారు. సో మీరు ఆదివాసీ బిడ్డ కాబట్టి ఈ ఆదివాసీల ఇబ్బందులు తెలుసుకుని వాళ్ళకి ఇల్లు కట్టించే బాధ్యతని మీరు తీసుకోవాలి. ముందుగా వాళ్ళకి హామీ ఇవ్వండి. వాళ్ళు చలో హైదరాబాద్కి వచ్చే ముందే, చలో ఇందిరా పార్క్ వచ్చే ముందే మీరు అక్కడ
అదే కాలనీకి వెళ్ళి మీ సమస్యను మేము పరిష్కరిస్తామని వాళ్ళకి హామీ ఇవ్వండి లిఖితపూర్వకంగా. వాళ్ళు ఆ హైదరాబాద్ కార్యక్రమాన్ని కూడా అవసరమైతే మానుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఏది ఏమైనా వాళ్ళు ఈ షార్ట్ పీరియడ్లో పరిష్కరించగలుగుతారా, వెళ్ళే అవకాశం ఉందా అంటే పెద్ద క్వశ్చన్ మార్కే. కాబట్టి సో వీళ్ళు నిర్వహించే ఈ చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని ఖచ్చితంగా విజయవంతం చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వానికి వీళ్ళ బాధ తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.